భద్రాచలం సీతారామచంద్ర ఆలయ అభివృద్ధిలో కీలక మార్పులు జరిగాయి. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పటికే పలు పురాతన నిర్మాణాలను తొలగించిన అధికారులు నిత్య కళ్యాణం నిర్వహించే వేడా మండపం కూడా తొలగించారు. దీనికోసం తాత్కాలిక నిత్య కళ్యాణం షెడ్డు ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి స్వామివారి నిత్య కళ్యాణాలు ప్రారంభమయ్యాయి. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో మనం ఈ రోజు నుంచి మరి నిత్య కళ్యాణ మండపాలు మన మిథిలా ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆలయ పునరాభివృద్ధిలో జరుగుతున్నందున మరి ఇంతకుముందు మనకి నిత్య కళ్యాణాలు దేవస్థానం ఉత్తర భాగంలో జరిగాయి. మరి ఆ పనులు జరుగుతున్న దృష్ట్యా దీన్ని మనం మిథిలా స్టేడియం ప్రాంగణంలో ప్రత్యేకంగా శ్రీరామ మండప సేవా సదనం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరి యొక్క పేరు మీద నిత్య కళ్యాణం చేయడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నది. ఆ నిత్య కళ్యాణ కార్యక్రమం అదేవిధంగా భక్తులు కొంతమంది స్వామివారి సన్నిధిలోనే నామకరణం, అన్నప్రాశన మొదలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ భక్తుల యొక్క మొక్కుబడులు తీర్చుకోవడం, అదేవిధంగా నిత్య కళ్యాణం జరగడం, వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో చేయడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్కడంతా కూడా కట్టడాలన్నీ కూడా చేస్తున్నారు కనుక అందువలన స్వామివారి యొక్క మిథిలా ప్రాంగణం, ఆ మిథిలా ప్రాంగణంలోనే తాత్కాలిక పద్ధతిలో శ్రీ రామసేవా మండపం అనేటువంటి ఒక మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ కట్టడాలన్నీ కూడా పూర్తయ్యేంత వరకు, అభివృద్ధి పనులన్నీ కూడా ముగిసేంత వరకు ఇక్కడ తాత్కాలికమైనటువంటి పద్ధతిలో శ్రీ రామసేవా మండపంలోనే జరిగే ఏర్పాట్లను దేవస్థానం చేపట్టింది.